కోడిగుడ్డు మునక్కాయ పులుసు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ ఓవెన్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చాప్ చేసి యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 చిన్న టమాటోస్ని స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను. సో వాటిని కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. సో కొంచెం కుక్ అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ కుక్ చేసేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసుకోవాలి. మీన్వైల్ ఇది కుక్ అయ్యేలోపు ఎగ్స్ అండ్ మునక్కాయలు అయితే సైడ్కి మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. మునక్కాయలు బాయిల్ చేసిన వాటర్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేసేసుకొని ఆ బాయిల్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 1 మినిట్ కుక్ చేసేసుకోవడమే. సో చూసారుగా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.